హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటమ్ పక్కా అది బ్యారేజేనట. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ చేసిందట. 2024 యాన్యువల్ రివ్యూ జరిగిందట. నీటిపారుదల రంగం పైన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ఏంటి అనే విషయం పైన చర్చించారట. దాని ఎత్తు ఏంది, దాని కెపాసిటీ ఏంది అనే విషయం పైన. దాని ఎత్తు 41.15 మీటర్లే. దాని స్టోరేజ్ కెపాసిటీ 119 టీఎంసీలే, 196 కాదు అని చెప్పిందట. గతంలో 45 మీటర్ల ఎత్తు ఉండేది, 196 టీఎంసీల నిల్వ కెపాసిటీ ఉండేది, సామర్థ్యం ఉండేది. దాన్ని ఎత్తు 45 నుంచి 41.15కి తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఒప్పుకుంది, రాష్ట్ర ప్రభుత్వం. 196 టీఎంసీల స్టోరేజ్ నుంచి 119 టీఎంసీలు తగ్గించడానికి కేంద్రం ప్రపోజల్ చేసి దానికి కూడా ఒప్పుకుంది. అది ఇప్పుడు 45 మీటర్లు ఉంటేనే బ్యారేజ్ అయ్యేది. అదే ప్రాజెక్ట్ అయ్యేది, పేద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అనడానికి ఉండేది. ఇలా అది 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గిందంటే ఇది బ్యారేజీ, ప్రాజెక్టు కాదనేది సాగునీటి సంఘ నిపుణులు చెప్తున్న, సాగునీటిలో దాంట్లో ఆ రంగంలో నిష్ణాతులు చెప్తున్న పరిస్థితి. అనేక చర్చా వేదికల్లో కూడా అదే నడుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. అక్టోబర్లో సాక్షి చెప్పింది అక్షర సత్యం. నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల. ఆగస్టు 28న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ పనులకు సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్ల రూపాయల ఆమోదం. మిగిలిన పనుల పూర్తికి 12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు 18,348 కోట్ల వ్యయం. ఇందులో 15,000 కోట్లు రీఎంబర్స్ చేశామని వెల్లడి. ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కారు అంగీకరించినట్లే. వాళ్ళు కేంద్ర కేబినెట్లో చెప్పారు 41.15 మీటర్లకి మేము తగ్గిస్తాం, దాని ప్రకారం అంచనా వ్యయం తగ్గిద్ది అనమాట. దీని అంతటికి ఏది కారణం అంటే దాని ఖర్చు తగ్గించాల. కేంద్రం ఇచ్చే వాటా తగ్గించుకోవడానికి వాళ్ళు తగ్గించారు. దానికి ఏమైనా తానా అంటే తందానా అని తలకాయిపోయింది. మొత్తానికి అది ప్రాజెక్ట్ నుంచి బ్యారేజీకి డిమోషన్ అయింది, ప్రమోషన్ కావాల్సింది. ఇది ఎవరు చెప్పింది అంటే జలశక్తి శాఖ, కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది, స్పష్టీకరణ చేసింది. ఇక దీంట్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ మీడియా లేదు అట్లా కాదు, ప్రస్తుతానికి ఇది తర్వాత పెరిగిద్ది, తర్వాత ఎనర్జీ పెరిగిద్ది, ఇవన్నీ వితండవాదాలు వేస్తారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడు, దాంట్లో సవరణ పెట్టినప్పుడే అప్పుడే స్ట్రాంగ్గా ఆపోజిట్ చేసి ఉంటే అయిపోయేది. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కేంద్ర మంత్రులు అదే కేబినెట్లో కూర్చున్నారు, రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్. వాళ్ళిద్దరూ చెప్పుంటే ఆగేది. వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళకి సంకటమైన పరిస్థితి. బీజేపీ ఏ చెప్తే తలకాయ ఇవ్వడం తప్ప ఏం చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా అధికారంలోకి రాలే, సొంతంగా అధికారంలోకి రాలే. కూటమి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సహకారం చేశారు. పొత్తు సహకారం ఒకటి, ఎన్నికల సంఘం సహకారం ఒకటి, రకరకాల సహకారం చేయబట్టి ఇవాళ నేను ఈ సీట్లో కూర్చున్నా. ఈ సీటు పుణ్యం బీజేపీ, పవన్ కళ్యాణ్దే. నేను ఎక్కువ తక్కువ చేస్తే పీకుతురా అనేది ఆయన భయం ఉన్నట్టు. ఎందుకంటే నిజంగానే ప్రజల్లో డైరెక్ట్గా ఉండి వచ్చింది అయితే ఏదంటే అది మాట్లాడతాడు రాష్ట్రం కోసం గట్టిగా. ఇంకోటి, దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అట. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటికి రావాలి. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడానికి స్వాగతిస్తున్న అన్ని దేశాల కంపెనీలు, ప్రతినిధులు ఒకే చోట కలిసే నెట్వర్క్ సమావేశం ఇది. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ యూనిట్లు. మీడియాతో సీఎం చంద్రబాబు ఒప్పందాలు కుదరకపోవడంతో యూటర్న్ తీసుకున్న బాబు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అట. చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పదే చెప్పుకునేది, ఈ దేశంలో అత్యధిక సార్లు దావోస్కి వెళ్ళింది నేనే, అత్యధిక పెట్టుబడులు తెచ్చింది నేనే, పెట్టుబడులకి స్వర్గధామం అది, దావోస్కి వెళ్లకుండా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి సలి ఉందని, దావోస్కి వెళ్ళకపోతే పెట్టుబడులు ఎట్లవుతాయి, ఒప్పందాలు ఎట్లయితాయి, నేను అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యధికంగా నేను చేసిన అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయనకు సంబంధించిన మీడియా, భజన చేసే మీడియా అయితే అసలు అధికారులు, ఆయన ఎమ్మట పోయిన అధికారులు బృందం అందరు పడుకొని ఉంటే తెల్లారుజామున లేచి 5 గంటలకే చంద్రబాబు నాయుడు గారు గడ్డగట్టే చల్లు పోయి కౌంటర్ దగ్గర ఉండడు, అందరు ఆశ్చర్యపోయారు అని చెప్తారు.
మరి ఏమి లేని కాడికి దావోసే ఒక మిథ్య అయినప్పుడు దావోస్ ఎందుకు పోవాలి? 80 కోట్ల రూపాయలు, ఇద్దరు మంత్రులు, అధికారులను పెట్టుకొని ఎందుకు పోవాలా? అది మిథ్యేనే. ఆ మిథ్య కోసం ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి? స్వయంగా అధికారులను పంపిస్తే అయిపోయేది కదా! అదొక నెట్‌వర్కు. మళ్ళా అది మిథ్య కాదు, అది ఒక అద్భుతం స్వర్గధామం అని మీరే చెప్తే ఇయాల మిథ్య అంటట్రి. అంటే కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నోటితోని ఇదే మనిషి గతంలో దావోస్ ఒక స్వర్గధామం పెట్టుబడులకి, అక్కడ పెట్టుబడులు కుదుర్చుకొని వస్తా నేను, నాకంటే మొనగాడు లేడని గతంలో చెప్తి. ఇయాల ఎవడు నీ మొహం చూడబోయేటాలక లేదు అది ఒక మిథ్య, పెట్టుబడులు వస్తాయని కాదు, పోయి సరదాగా పోతారు కానీ ఎవరైనా అని చెప్పినట్టు చెప్తుండే. ఏంది అంటే పారితే ఒక రకంగా, పారపోతే ఒక రకంగా. ఇలా చెల్లుబాటు కాలే మీ మాటాడ. పక్క రాష్ట్రం తెలంగాణలో 1,78,000 కోట్ల రూపాయలు తెచ్చినని ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్లు వేస్తాడు బస్ స్టాపులకి, మెట్రో పిల్లర్లకి. మరి ఆయనతో పోల్చుకుంటే మీ సీనియారిటీ కానీ, మీ అనుభవం కానీ చాలా పెద్దది. నేను ₹1 తేలేకపోయినని షైతోని మరి చెప్తున్నరా అది మిథ్య అని? అంటే మీరు మిథ్య అంటే మిథ్య, తథ్య అంటే తథ్య, మీరు అది నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం అని జనాలు తలకాయ ఊపాలి ఇయాల. అంతే కదా! ఎట్లా మిథ్య అయింది? మిథ్య గిద్య ఏందంటే మీరు పోవటమే ఒక మిథ్య. మీరు మీ నిస్సహాయత, మీ చేతగానితనం అనమాట అది. మిమ్మల్ని ఎవడు నమ్మట్లే ఆడ. ఎందుకు నమ్మట్లే? మీరు చేసిన స్టేట్మెంట్లు రెడ్ బుక్కు అమలు చేయటం, విధ్వంసం అయింది, రాష్ట్రంలో ఏం లేదు, ఇక అసలు మిగిలే లేదు, మొత్తం అప్పులైనయి, విధ్వంసం అయింది అని చెప్పాక ఎవడొస్తాడు? మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గుంజుకున్నాక ఎవడన్నా పెట్టుబడిదారు వత్తడా? మీరు రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక పార్టీని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పిన తర్వాత అది రాష్ట్రాన్ని చుట్టుకుంది ఇయాల. కాబట్టే రాలే. మిథ్య కాదు, మన్ను కాదు. మిథ్య అనేది మీకు మిథ్య. మిథ్య అయితే మరి మహారాష్ట్రకి 16 లక్షల కోట్లు ఎట్లొచ్చినాయి? పక్కనే ఉన్న తెలంగాణకు 1,78,000 కోట్లు ఎట్లొచ్చినాయి? వాళ్ళకి ఎంఓయూలు ఎట్లయినాయి? అసలు ఆడ ఎంఓయూలు కాకపోయినా ఏం కాదు అని చెప్తుండు. కుదరకపోవడంతో యూటర్న్ తీసుకుంటాట. అన్ని దేశాల కంపెనీల ప్రజలు ఒకే చోట కలిసే నెట్వర్క్ అట. మరి ఆ మాట పోయేటప్పుడు చెబితే పోయేది, వచ్చేటప్పుడు చెప్పి నువ్వు వచ్చాక. పోయేటప్పుడు గతంలో కూడా ఇదే చెప్తే బాగుండేది. ఇది ఆయన చెప్తుండు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి, వాస్తవమే అది మీరు చెప్పింది. కానీ మీరు చెప్తున్న మాటలే మిథ్య. మీరు చెప్తున్న చూడు 10 లక్షల కోట్లు వస్తాయి మనకి, రెడీగా ఉండండి అధికారులకు అని చెప్పారు చూడు, అది మిథ్య. మీ గురించి పదే పదే తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు, ఆంధ్రజ్యోతి లాంటి అసలు ఆల్రెడీ దావోసు బాగుముందే మనకి లక్షల కోట్లు వచ్చినాయి, ఇంకా అవసరమే లేదు. మరి అవసరం లేనప్పుడు ఎందుకు పోయినట్టు? ఇవాళ ఆంధ్రజ్యోతిలో అదే పేపరు, అదే వార్త. దావోసుకు బాగుముందే వచ్చినాయట 4,50,000 కోట్ల పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గారు గుంజుకొచ్చిండట పోయి. ఆడ పెద్ద నెట్వర్క్ ఉండి దావోస్లో 100 కంపెనీలు వస్తే ఆడనే దిక్కులేదు. ఈయన ఏడ కూర్చుంటే వచ్చారు. మరి ఏడ కూర్చుంటే వచ్చే ఆడికి ఎందుకు పోవాలా? డబ్బులు దండగ పెట్టుకొని. చంద్రబాబు దావోస్ టూర్పై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అంటుండు. శ్వేతపత్రం అమ్మాడ ఏం చేయడు ఆయన. వాళ్ళు లేదు కదా, వచ్చే చేసేటోడు శ్వేతపత్రం. ఆ నుంచి ఏం లేనప్పుడు ఏం చేస్తారు శ్వేతపత్రం? పెట్టుబడులు లేవుగా. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిండు. ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత కారణాలతోనేనని స్పష్టీకరణ. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు లేఖ అందజేత వెంటనే ఆమోదం. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ విడినా జగన్కు పార్టీకి నష్టం లేదు. జగన్తో ఎప్పుడు విభేదాలు లేవు, భవిష్యత్తులో రావు. రాజకీయాల గురించి ఇక మాట్లాడనని వెల్లడి చేసిండు ఆయన. ఎంపీ పదవికి రాజ్యసభ మెంబర్షిప్కి విజయసాయిరెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అయినా కానీ రాజీనామా చేసిండు. కొన్ని వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తానా, రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, పూర్తిగా ఏ పార్టీలో జాయిన్ గాను, పూర్తిగా వ్యవసాయం మీద దృష్టి పెడతా అని చెప్పిండు ఆయన. నేను వెంటనే వెళ్ళిండు, రాజ్యసభ చైర్మన్కి లెటర్ ఇచ్చారు, వెంటనే ఆమోదం అయింది. దాని తర్వాత బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడిండు. ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత కారణాలతోనే చేసిన అండి. నాలాంటి వాళ్ళు ఒక 1000 మంది పార్టీ విడినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి ఎట్లాంటి నష్టం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఇసుమంత విభేదాలు లేవు. నేను పూర్తిగా వ్యక్తిగత విషయాలతోనే రాజీనామా చేసినా, ఎప్పుడు విభేదాలు లేవు, రావు కూడా అని చెప్పిండు భవిష్యత్తులో.
ఇక నుంచి రాజకీయాల గురించి కూడా మాట్లాడినాడు. దీని మీద అటు ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలవక కుడితిలో పడ్డ ఎలక లెక్క అయింది. అసలేంది అనూహ్యంగా రాజీనామా చేసిండు, ఏమన్నా లీకులు ఇయ్యలేదు. సరే చేసినోడు మళ్ళీ బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడతాడేమంటే తిట్టట్లేదు. ఆయన ఒక అవినీతి సామ్రాటు, ఆయన ఒక సైకో లేకపోతే ఏదో అంటాడని ఊహించారు వీళ్ళు. ఆయనతో నేను తట్టుకోలేకనే బయటకు వచ్చినా, మంచోడు కాదు, సమర్థుడు కాదు, అసమర్థ నాయకుడు అని చెప్తాడు అనుకున్నాను. ఆయన ఏం చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డితోని విభేదాలు లేవు, భవిష్యత్తులో రావు కూడా. నాలాంటి వ్యక్తులు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి నష్టం లేదు అన్నాడు. అన్నాక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో శిలక పలుకులు పలికిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏం పలికిండు? 7 నెలల నుంచి విజయసాయిరెడ్డి గారు తిరుగుతున్నాడు బీజేపీ దగ్గరికి. బీజేపీ దగ్గరకు పోయి నేను జాయిన్ అవుతా అంటే బీజేపీ వాళ్ళు లేదు లేదు నువ్వు జాయిన్ కానీ చంద్రబాబు నాయుడు గారి కాడికి పోయి ఎన్ఓసి తీసుకొని రా అన్నారట. ఆ ఎన్ఓసి కోసం ప్రయత్నం చేసిండట. ఎన్ఓసి కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కండిషన్ పెట్టిండట. అంటే ఇదంతా ఆంధ్రజ్యోతి వాళ్ళు వండి వార్చిన కథ, అది విన్యాసాలు చేశారు. ఏం చెప్పిండట కండిషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి A2గా ఉన్నావు కదా, అప్రూవర్గా మారతా అంటే నువ్వు జాయిన్ అయితే అభ్యంతరం లేదు అన్నాడట. లేదు లేదు నేను అప్రూవర్గా మారను అన్నాడట. దాంతోనే బీజేపీ ఒప్పుకోలేదట. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అస్త్రసన్యాసం చేసిండు అన్నట్టు రాసింది. నిజంగానే 7 నెలల నుంచి విజయసాయిరెడ్డి బీజేపీ దగ్గరకు పోవడం జరిగితేనో ఇంకో మాట కూడా రాసిండు. జగన్మోహన్ రెడ్డితో నేను ఏగలేను, ఆయన దగ్గర పనిచేయలేను, ఆయనతోని కష్టం అని కూడా చెప్పిండట ఆయన సన్నిహితుల దగ్గర. ఇవన్నీ గిట్ల ఇందులో ఏదొక్క నిజం తెలిసిన ఆంధ్రజ్యోతి ఆగిద్దా? మొత్తం తావులకు తావులు వార్తలు రాయిపోయారు, బ్యాన్ రాయటంలో ఉండకపోయినా. ఒక్కటి ఇందులో ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ దగ్గర పోయి జాయిన్ అయితా అని అడిగినా అది పెద్ద బ్యాన్ రాయటమే. ఇక పేపర్ మొత్తం అదే ఉంటుంది, వేరే న్యూస్ ఉండదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ఓసి తీసుకొని రమ్మన్నారు అని ఒక మాట బయటకు వస్తే ఇక అది ఒక 4 రోజులు 5 రోజులు ఎపిసోడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్ పంపితే ఆయన లేదు లేదు అప్రూవర్గా మారితేనే నేను ఇస్తా అంటే కూడా అది కూడా ఉంటుంది. మొత్తం 7 నెలలు ఏ వార్తలు ఉండేవి, ఒక్క వార్త ఏ రోజు రాలి ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతిలో అసలు లేనియే రాత్రం ఉంటే కొంచెం పొగ బయటకు వస్తేనే దాన్ని నిప్పు లెక్క రాత్రం. నిప్పు చూసి నేను నిప్పు మండిందని. ఇవన్నీ ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. చిప్పు దొబ్బి ఏది రాస్తానో తెలియక, ఏం చేస్తానో తెలియక ఏది పడితే అది రాసిండి ఇవాళ అనిపిస్తుంది. ఇలా బయట మాట్లాడుకుంటున్నారు. లేదంటే ఏదో బీజేపీ దగ్గర పోయిండట, ఆయన ఒక కండిషన్ పెట్టిండట, ఎన్ఓసి అన్నడట, ఎన్ఓసి కోసం పోతే ఆయన అప్రూవర్గా మారాలన్నట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో నేను ఏగలేనన్నట. ఈ పదాలలో ఏదో ఒక్క పదం దొరికిన ఆ పదాన్ని పట్టుకొని నువ్వు పేజీలు రాయవు, అది తెలియదు అందరికీ. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు తెలిసిందని ఒక్క పదం చాలు నీకు. ఎన్ఓసి అనే ఒక పదం దొరికితే చాలు, దాన్ని టావులు వార్తలు రాయవు. ఇదంతా నమ్మటానికి శక్యంగా లేదు. సరే ఆయన ఏ కారణాలతో చేసిండి ఏంది భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పే కారణాల ఈ బోగస్ అనిపిస్తుంది. సరే కారణాలు ఉండొచ్చు, రాజకీయ నేపథ్యం లేకుండా, రాజకీయాలు ఒత్తిడి లేకుండా రాజీనామా చేసిండని మనం అనలేం, కానీ ఉండొచ్చు. కానీ ఈయన దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఇదేంది విజయసాయిరెడ్డి రాజీనామా చేసిండు కానీ ఏం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన గిలగిల కొట్టుకుంటుండు. అసలు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతా అంటే బీజేపీ వాళ్ళు ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారు దగ్గర తెండి అని అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఇయ్యాల? నిజంగానే అట్లాంటి ఎన్ఓసి తేవాలి అంటే ఆర్కెస్ట్రాకి ఎవరిచ్చారు ఎన్ఓసి? వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ రాజ్యసభ మెంబర్ ఓవర్ నైట్లో తెచ్చుకోండు. ఇచ్చిండు ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారు? ఆర్కెస్ట్రా గారికి లేని ఎన్ఓసి వెనకెందుకు అడుగుతాడు? ఇక రేపు భవిష్యత్తులో ఇంకా చాలా జాయినింగ్లు ఉంటాయి బీజేపీలో. ఈవెన్ తెలుగుదేశం నుంచి కూడా ఉండొచ్చేమో. ఎన్ఓసి అడుగుతారా? ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి వచ్చి జాయిన్ అవుతున్నట్టు ఒక రాజ్యసభ మెంబరో, ఎంపీయో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీయో, ఆ రాజకీయ పార్టీ ఇంకో పార్టీ ఆయన దగ్గర పోయి నువ్వు ఎన్ఓసిదే అంటదా? అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని అసలు విశ్వసిస్తుందా కేంద్ర ప్రభుత్వ పెద్దలు? ఆయన అసలు లెక్కలో తీసుకుంటున్నారా? ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఆయన వాళ్ళ దగ్గర పోయి ఎన్ఓసి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రాజ్యసభ ఖాళీ అయితే 3కు 3 వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 134 స్థానాలు ఉన్నాయి. ఆడికి పోయి నేను ఎన్ని తీసుకోను, మీరు ఎన్ని తీసుకుంటారో
నింపుకుంటా అంటే ముందు మాకు ఒకటైతే ఆర్కెస్ట్రా అంటే ఈయన మైండ్ బ్లాక్ అయింది. ఆర్కెస్ట్రా ఏంది? మీ దాంట్లో ఎప్పుడు జాయిన్ అంటే జాయిన్ చేసుకొని మేము ఇద్దామని రమ్మన్నాం. మరి నన్ను అడగలేదు గానీ నిన్ను అడిగేదేంది మేము గుంజుకోవటమే కదా అన్నారట. ఈయన్నట ఎన్‌ఓసీ అడుగుతారట. అసలు ఇయాల విజయసాయిరెడ్డి ప్లేస్‌లో ఖాళీ అయింది. ఇయాల తెలుగుదేశం పార్టీ తీసుకుంటదా రాజ్యసభ? నిజంగానే ఎన్‌ఓసీ అడిగితే? ఇయన్నీ మిథ్యా వార్తలనమాట. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్ఆర్‌సీపీ. రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ నేత వెణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ఆర్‌సీపీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ మీ ఎంపికను గౌరవిస్తాం. మా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బలమైన మూల స్తంభాల్లో ఒకరుగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింట్లోనూ మాతో నిలబడే ఉన్నారు. హార్టికల్చర్‌లో మీ అభిరుచి కొనసాగించడానికి రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం అంటూ వైఎస్ఆర్‌సీపీ శనివారం ఎక్స్‌లో పేర్కొంది. ఇది కూడా మింగుడు పట్టలోళ్ళం. జనరల్‌గా ఒక రాజ్యసభ మెంబర్, ఒక పార్టీ నాయకుడు పార్టీ మారితే ఎళ్ళే పార్టీ మారే వ్యక్తి నిందలేస్తాడు పార్టీ మీద. ఏదో ఒక నాయకుడి మీదనో, పార్టీ మీదనో నిందలేసి బురద జల్లిపోతారు. ఆయన అది జల్లా అది నిందలేయలే. ఈ పార్టీ బయటికి పోతుండు కాబట్టి రిజైన్ చేసిండు కాబట్టి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా అదో ఏదో విమర్శలు చేస్తారు. ఎట్టెట్ట పోతాడు ఇంత 2 సార్లు రాజ్యసభ మెంబర్ అనుభవించి అన్నీ చేసుకొని ఇవాళ పోవటం ఏందంటారు. ఇటు నుంచి అటు నుంచి లేదు. ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ మీడియా గిలగిల కొట్టుకుంటుంది. ఇటు నుంచైనా అవాకులు చవాకులు వేళ్తామో దాన్ని పేదగా చేసి చూపిద్దామంటే అది లేదు. అటు నుంచి లేదు, ఇటు నుంచి లేదు. వైఎస్ఆర్‌సీపీ కూడా చాలా హుందాగా వాళ్ళు నిన్న ఒక ప్రకటన చేశారు. మీకు అంతా మంచే జరగాలి భవిష్యత్తులో అని చెప్పి కూడా. మీరు మూల స్తంభం లెక్క ఉన్నారు ఈ పార్టీకి. మీరు ప్రతి కష్టంలో, విజయంలో పాలు పంచుకున్నారు. మీకు థాంక్స్ అని చెప్పింది. అది నచ్చట్లే వీళ్ళకి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కాక ఏది అర్థమైతే అది రాస్తున్నారు వార్తలు. ఏది అర్థమైతే అది చెప్తున్నారు. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చెప్తున్నారు. ఇది జరుగుతుంది. మొత్తానికి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా మాట్లాడిండు నిన్న. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నేర్పించా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది పెద్ద జోక్ అనమాట. ఎవరికి రాకపోతే నేర్పారు? నేర్పాలంటే అసలు మనకి రావాలిగా ముందు. ఇంగ్లీషు ఇప్పుడు నాకు రావాలి. నాకు వస్తే కదా నేను ఇంకోటి నేర్పేది. నాకే చక్కగా రాదా? మళ్ళీ నేను ఇంకోటి నేర్పడం ఏంది? ఆయనట పీసీ అంటే అప్పట్లో దావోస్ పోతుంటే పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని అడిగారట. పర్సనల్ కంప్యూటర్ కదా! కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్పినా. లేదు లేదు పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ కాదు. పర్సనల్ కంప్యూటర్ అని చెప్పినా ఇక అదే ఇంగ్లీష్ నేర్పడం అంట. నేను అద్భుతాలు చేసినా అంటుండు. అసలు హైదరాబాద్‌ని క్రియేట్ చేసిందే నేను అంటుండు. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండనమాట. మీ గురువు అంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి తేలేకపోయిండు. ఒక ఎంఓయూ చేసుకోలే. మీరు 1,75,000 కోట్లు చేయించుకొనొచ్చారు. ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి. అసలు మంత్రికి కూడా పని చేయలే. అనుభవం లేదు. ఎట్లా చేశారు అంటే, అది నా గొప్పతనం కాదు. హైదరాబాద్ గొప్పతనం. నాకు హైదరాబాద్ ఉంది. ఆయనకు లేదు అన్నాడు ఆయన. వెంటనే సర్రమని కపాలానికి అంటింది చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారిని పొగడకుండా, నన్ను పొగడకుండా హైదరాబాద్ పొగుడుతాడని కోపం వచ్చి, హైదరాబాద్ ఒక్కళ్ళది కాదు అందరిది అంటుండు. నువ్వు అనుకుంటే సరిపోదే. హైదరాబాద్ ఒక్కళ్ళది కాదు అందరిది ఎట్లా ఇది? హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్. ఢిల్లీ దేశ క్యాపిటల్. ఢిల్లీ అందరిది. హైదరాబాద్ అందరిది కాదు. ఢిల్లీ అందరిది ఎందుకైతే అంటే ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధాని కాబట్టి అన్ని రాష్ట్రాలకు మాది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముంబై ఉంది, మహారాష్ట్ర రాజధాని అందరిదా? బెంగళూరు ఉంది, కర్ణాటక రాజధాని అందరిదా? చెన్నై ఉంది, తమిళనాడు రాజధాని అందరిదా? అట్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా అందరిది కాదు. కాకపోతే అందరూ ఉండొచ్చు. ఉండటం వేరు, మంది అనుకోవటం వేరు. ఆయన అంటాడు నేనే అసలు క్రియేట్ చేసిండట, హైదరాబాద్ని కట్టించిందే ఆయనట. మరి నిజామోళ్ళు ఎడిపోయారు. అసలు అంతకుముందు ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాల నుంచి ఉంది హైదరాబాద్. వీళ్ళంతా ఉంటే చంద్రబాబు నాయుడు గారే 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టినట్టు చెప్తుండే ఆయన. ఈ చూసేటోడు, ఈ చెప్పేటోడుకున్న వినేటోడు కన్నా ఉండాలి కొద్దిగా. వినేటోళ్ళు నవ్వుకుంటున్నారు మీరు చెప్పేది. నేనే ఇంగ్లీష్ నేర్పినా, నేనే హైదరాబాద్ని నిర్మించిన, హైదరాబాద్ నేను నిర్మించబట్టి ఇవాళ తెలంగాణ వాళ్ళు అన్నం తింటున్నారు అన్నట్టు చెబుతుండు. ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిండట. ఇంత ఇంత పెద్ద పెద్ద గొప్ప పనులు చేసినోడు మరి మొన్న ₹1 రాలేదు ఏంటంటే అది చెప్తుండు. గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు
అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు వెళ్ళేవారు కాదు. సీఎంగా నేను వెళ్ళినప్పటి నుండి మిగిలిన వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. ఎందుకు పోయినవు? అదొక మిథ్య అంటారు కదా! అసలు ఎవడు పోవతాలకి నువ్వే పోతే మిథ్య దగ్గరికి ఎందుకు పోయినవు డబ్బులు వేస్ట్ చేసి? దావోస్ పర్యటన మిథ్య అండి. 1997లో దావోస్ వెళ్ళి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్తాన్‌లో అయిన హైదరాబాదా అని అడిగారట. ఇది జోకే. 25 హై స్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను. 25 హై స్కూల్స్ లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసినావు. ఎందుకు చేసినావు? ప్రైవేట్ వాళ్ళ కోసం. మీ అనుచరులందరికీ కట్టించినావు ఆడ. 25 హై స్కూల్లు లేవు, 200 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కానీ ఒక డిగ్రీ కాలేజీ లేదు రంగారెడ్డి జిల్లాలో. అది తెలవదా నీకు? ఒక డిగ్రీ కాలేజీ లేదు మీ హయాంలో. ఇప్పుడు వచ్చింది మొన్న. నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ హైదరాబాద్లో ఏముంది బెంగుళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్లో చేసిన ప్రగతి చూసి ఎస్ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యిండట. ఓయ్ ఐటీ అంటే ఏమిటో మన వాళ్ళకి అర్థం కాని సమయంలో ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పించా. నేను అప్పట్లో పీసీ అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా మాట్లాడడం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి ఇంగ్లీష్లో నైపుణ్య శిక్షణ ఇప్పించిండట. ఒరియమ్మ, ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదట తెలంగాణ వాళ్ళకి. రాక ఈయన లండన్ నుంచి పిలిపించి ఇప్పించిండట. ఇక అసలు ఎక్కడెక్కడ గొప్పలు చెబుతుండే. ఈ గొప్పలన్నీ మరి దావోసులు ₹1 ఎందుకు రాలేదనేది తెలవట్లే. సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభలో దావోసు నుంచి దండిగా 10 లక్షల కోట్లట ప్రపంచ దిగ్గజ సంస్థలు రాబోతున్నాయట. దావోసు నాకు కొత్త కాదు. నాడు ఐటీ నేడు ఏఐ మీకు కొత్త కాదు కాబట్టే విచిత్రం. ఇప్పుడు మీరు ఎప్పుడు పోతారు అత్తగారింటికి పోయినట్టు, కానీ ఆడ నుంచి రూపాయి రాలే. అదే కదా, మళ్ళీ ఆడ నుంచి వచ్చాక ఏమంటున్నావు? ఏమన్నా ఎవడన్నా మళ్ళీ అడుగుతురేమని ఏమైందని 10 లక్షల కోట్లు వస్తాయట. నువ్వు అవి ఎట్టెట్టొస్తాయి ఆడ? అసలు అక్కడ కాన్నోడు ఏడకొచ్చి 10 లక్షల కోట్లు ఎవడు పెడతాడు? ఏం కథ అనేది అర్థం కాని పరిస్థితి. పద్మభూషణ్ బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఏషియన్ గ్యాస్ట్రోఎంటాలజీకి సంబంధించిన గ్యాస్ట్రోఎంటాలజీ డాక్టరు. ఆయనకేం పద్మ విభూషణ్ వచ్చింది. పద్మశ్రీలుగా దీంట్లో కీలకం ఏంటంటే మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని. అదొక విజయం. అయితే ఇదొక మైల్ స్టోన్ ఆయనకి, జీవితంలో మరుపురానిది. ఎందుకంటే జీవితం అంతా ఉద్యమాలకి అంకితం చేసిండు. ఆ ఉద్యమాలకు గుర్తించి ప్రజా వ్యవహార రంగంలో ఆయనకు పద్మశ్రీ అవార్డుని ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం జగన్కి చెప్పేసేసా. రాజకీయాలపై ఎప్పుడు మాట్లాడను, అబద్ధాలు వెన్నుపోటు నాకు తెలియవు, అప్రూవర్గా మారాలని ఒత్తిడి వచ్చినా మారలేదు అని విజయసాయిరెడ్డి చెప్తుండు. నాకు అబద్ధాలు వెన్నుపోట్లు నాకు తెలియవు, జగన్కి చెప్పేసేసిన, రాజకీయాలపై ఎప్పుడు మాట్లాడనని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సాయిరెడ్డి సన్యాసం కథ అట. ఏం లేదు ఆడ కథ, మీరు అల్లుతున్నారు కథ ఏం లేదు, మసాలా లేదని మీరు బాధపడుతున్నారు. ఒకటే ఆగమాగ. ఇప్పుడు వాస్తవంగా ఆయన కాస్త చిన్న స్లిప్ అయి ఉంటే ఏదైనా మాట జగన్మోహన్ రెడ్డితోని అడ్జస్ట్ కాలేకనే బయటకు వచ్చినా అని ఉంటే ఇదంతా వార్తలు ఇవన్నీ ఉండకపోవు. ఇక మొత్తం అదే ఉండేది. ఆయన ఎక్కడ మాట్లాడలే, ఏం సందు దొరకట్లే. ఇటువైపు నుంచి కూడా ఏం లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా స్వాగతించారు. మీరు చేస్తుంది అంగీకరించబోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో స్వాగతిస్తున్నాం, మీరు మీ భవిష్యత్తు అంతా బాగుండాలని వాళ్ళు ఆశీర్వదించి పంపారు. ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పేసేసి, నేను ఆయనతో ఎప్పుడు విభేదాలు లేవు, రావు కూడా భవిష్యత్తులో. నేను పోవటం వల్ల నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా వైఎస్ఆర్సీపీకి నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు అని చాలా క్లియర్ కట్గా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చిండు. అది నచ్చట్లే. అందుకే ఈయన విన్యాసాల కథలు రాసిండు కొత్త పలుకులో ఆర్కే. ఆ విన్యాసాల కథలు మామూలు లేదు, ఎంత చదివినా వేస్ట్లే. కానీ ఇప్పుడు ఇది ఏపీ బ్రాండ్ సత్తా ఏంటిదంటే, దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు వచ్చినాయి, అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్లు రాక. ఇదంతా భజన ఎట్టుందంటే, దావోస్ పోయిండు కదా 80 కోట్లు పెట్టి తండ్రి కొడుకు ఏం ₹1 రాలేదు అని అంటారేమని, వీళ్ళు ముందే దావోస్ బాగుముందే డబ్బులు వచ్చినాయి, దావోస్ అంటే పెట్టుబడులు కాదు ఉట్టికి చూసి రావటం అని రకరకాలుగా అల్లికలు అల్లుతుండ్రు. అల్లికల్లో భాగమే ఇది. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల కోట్లట. ఏడ కూర్చుంటే నా 4 లక్షల కోట్లు వస్తే ఆడికి పోయి బతిలాడితే ₹1 రాలేదు. అసలు ఈ 4 లక్షల కోట్లు కూడా మళ్ళీ భవిష్యత్తులో మిథ్య అంటాడా చంద్రబాబు నాయుడు గారు? అదంతా మిథ్య, ఆంధ్రజ్యోతి రాస్తే నిజం అనుకున్నారా మీరు అనే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాసిండు ఫిగర్స్తోగా. ఇది ఏపీ బ్రాండ్ సత్తా అట.
ఈ ఏపీ ఎందుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ సత్తా అని రాదు అయిపోయా. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ విలవిలబోయిందట అక్కడ. ఏది దావోస్‌లో. ఆ విలవిలబోయిందని పరువు పోకుండా ఉండటానికి రకరకాల విన్యాసాలు, కథలు రాత్తండ్రు. ఆ కథలల్లోనే ఇది ఒక భాగం. దావోస్‌కు ముందే భారీగా పెట్టుబడులొచ్చాక మరి దావోస్ ఎందుకు పోయినట్టు? 80,00,00,000 పెట్టి ముఖ్యమంత్రి 4 రోజులు టైం వేస్ట్ చేసి ఎందుకు పోయినట్టో మరి ఇప్పుడు జెప్పాలా? చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఉద్యమాలే జీవితం మాదిగల కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ పోరాటం. ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం అనేక ఉద్యమాలతో ముడివేసుకొని ఉంది. మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన దానికే పరిమితం కాలేదు. దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులు తదితరుల కోసం ఉద్యమాలు నిర్మించారు. మందకృష్ణ మాదిగ స్వస్థలం వరంగల్ జిల్లా హనుమకొండ దగ్గర న్యూ షాయంపేట. 1965లో ఆయన జన్మించారు. తండ్రి పేరు కొమరయ్య, తల్లి కొమరమ్మ. గ్రామంలో తలెత్తిన కులపరమైన ఘర్షణకు వ్యతిరేకంగా గొంతెత్తిన మందకృష్ణ ఆ ఘటనలో బాధితుల పక్షాన్ని నిలిచిన నాటి పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. జనగాం జిల్లా ఆర్గనైజర్గా కొంతకాలం పనిచేశారు. ఆ క్రమంలో అరెస్ట్ అయ్యారు. అనంతరం కాలంలో సాయుధ విప్లవ పందాన్ని విడి మందకృష్ణ అప్పటికే జనజీవన శ్రమతులకు వచ్చిన ప్రముఖ కవి శివసాగర్ వెంట నడిచారు. కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న దళిత మహాసభతో గొంతు కలిపారు. ప్రకాశం జిల్లా ఈదుమూడిలో 13 మంది యువకులతో కలిసి 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారు. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా మాదిగ పల్లెల్లో పర్యటిస్తూ మాదిగ దండోరా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలోనూ మందకృష్ణ తనదైన పాత్ర పోషించారు. 2004లో హృద్రోగ చిన్నారుల శస్త్రచికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు కూడగట్టే సేవా కార్యక్రమాన్ని నాంది పలికారు. ఉద్యమాలే జీవితం, ఉద్యమాలే ఊపిరిగా మాదిగల కోసం 30 సంవత్సరాలుగా పోరాడింది. ఒక్క మాదిగల కోసమే కాదు, దివ్యాంగులు, గుండె జబ్బు బాధితులు, ఇట్లా రకరకాల వర్గాల కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, గుండె జబ్బు బాధితుల కోసం ఆయన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంగా ప్రధానమైన ఎంఆర్పిఎస్ ఏదైతే 1994 జూలై 7న ఈదుమూడి ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసిన 13 మంది యువకులతో స్టార్ట్ చేసిండట. అది ఇలా ఇంతింతై పెద్ద ఉద్యమం లెక్క అయింది. కొన్ని లక్షల మంది ఇలా ఆయన వెనుకున్నారు. ఆ ఉద్యమానికి ఫలితం ఆగస్టు 1, 2024 నాడు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఫలితాలు తక్కినాయి, ఇంకా అది అమలు కాలే. ఈ ఉద్యమాలతో పాటు ఎంఆర్పిఎస్ మాదిగలకి రిజర్వేషన్ కోసం పెట్టిన ఉద్యమంతో పాటు దివ్యాంగుల కోసం పోరాటం చేసిండు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయాలి, ఆపరేషన్ చేయాలని పోరాటం చేసిండు. మహిళల కోసం పోరాటం చేసిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసిండు. ఇవాళ మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్యశ్రీ అనే పథకం రావడానికి మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమే. ఆయన ట్యాంక్ బండ్ మీద నిర్బంధించిన మొత్తాన్ని ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంది అసలు ఈ ఉద్యమం అని ఆయన ఒక రకంగా స్టడీ చేసిండు. మొత్తం అసలు ఎందుకు చేస్తున్న ఉద్యమం, దీని వెనక ఉన్నది ఏంటంటే, లేదు ఇది చాలా జెన్యూన్ కాజు. బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు గుండెలకి చిల్లులు పడి గుండె జబ్బులు వచ్చి చిన్న వయసులో చనిపోతుంటారు, దానికి న్యాయమైన డిమాండ్ అని ఒక నివేదిక వచ్చింది ఆయనకి. అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిండు. అంటే దానికి పునాది వేసింది ఎవరంటే మందకృష్ణ మాదిగ. ఆరోగ్యశ్రీ అనే స్కీమ్కి అనేక దివ్యాంగులకి ఇవాళ పెన్షన్లు ఈ స్థాయిలో వస్తున్నాయంటే కూడా ఆయనే కారణం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. ఆయన పనిచేయటంతో పాటు దళిత నాయకులు మొత్తం భుజానేసుకొని ఉద్యమాన్ని నడిపారంటే దానికి కారణం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలితము, ఉద్యమ స్ఫూర్తే. ఇది మొత్తానికి ఆయనకి పద్మశ్రీ అనే ఒక అవార్డుని, అత్యంత కీలకమైన, అత్యంత హుందా కలిగిన అవార్డుని ఇవాళ భారతదేశ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది ఒక ఆయనకు గౌరవంగా ఇచ్చారు. ఎందుకంటే ఉద్యమాలే జీవితంగా జీవితం మొత్తాన్ని దారబోసిండు ఉద్యమాల కోసం. ఆయనకి అవార్డు ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈనాడు చూద్దాం. అబద్ధాలు చెప్పలేకనే తప్పుకుంటున్నానడు వెంకన్న భక్తుడిని రాజకీయ జీవితంలో ఏనాడు అసత్యం ఆడలేదు. రాజీనామాపై వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుతున్నట్టు వెల్లడి. రాజీనామాను ఆమోదించిన చైర్మన్ అని చెప్పి ఢిల్లీలో విలేకరులతో జగన్తో మాట్లాడాకే నిర్ణయం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిండట. ఇది ఒక వార్త రాశారు. ఇక మసాలా ఏడ దొరకలే, ఆయన చెప్పిందే రాయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితిలో. జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడే
అని చాలా వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను పదవికి న్యాయం చేయలేనని వివరించాను. ఇది సముచితం కాదు. పార్టీతో పాటు మేమంతా మీకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. మీ నిర్ణయం సరైంది కాదేమోనన్నారు. అయినా నా నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేశాను. రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత పార్టీకి గూడా రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇంక పార్టీకి చేయలే. నేను రాజ్యసభ మెంబర్‌షిప్‌కి చేసిండు. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. మంత్రి లోకేష్ దావోస్ టూర్ సక్సెస్ అయిందట. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఎంపీ కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవి నాయుడు స్వాగతం. ఏం సక్సెస్ అయింది? లోకేష్ దావోస్ టూర్ సక్సెస్ అయిందంట. అంటే మంచిగా పోయి మంచిగా వచ్చిండనా సక్సెస్ అంటే ఏంది అర్థం? ఫోటోలు ఎక్కువ దిగిండని. దేనికి సక్సెస్ అయినట్టు అసలు? అర్థం కావట్లే జనాలకి. సక్సెస్ కాలేదురా నాయన అని మొత్తుకుంటుంటే 'ఆంధ్రజ్యోతి' ఈనాడు కవర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారైతే ఒక అడుగు ముందుకేసి దావోసు పెట్టుబడులు అనేది ఒక మిథ్య. ఆడ ఏం లేదు ఉట్టిదే నేనేదో టైం పాస్‌కి 95 నుంచి పోతున్నా గాని ఆయన చెప్తుండు. ఆయన నానా రకాల తంటాలు పడతాడు దాంట్లోంచి బయటకి రావడానికి. పరువు పోయింది. దాన్ని దక్కించుకోవడానికి పడుతుంటే సక్సెస్ అయిందట టూర్ అని ఈయన రాసిండు. పెట్టుబడులకు స్వర్గధామం ఏపీకి త్వరలోనే రానున్న ప్రపంచ దిగ్గజ సంస్థలు. ఈ స్వర్గధామానికి మరి ఆడ ఒక్కడ రాలేదేందో. పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ. మీరు పోయింది కూడా స్వర్గధామానికి అడిగిపోయారు. మరి ఆ స్వర్గం ఈ స్వర్గం సింక్ కాలేదేం గాని ఒక్కడు రాలే. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అట. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైన హామీలకు దిక్కులేదు. ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శ. విజయవాడ ధర్నా చౌక్ వద్ద పళ్ళెం గరిట పట్టుకొని నిరసన తెలిపారట పాపం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని 7 నెలల తర్వాత తెలిసింది షర్మిల గారికి. ఇప్పటిదాకా తెలవలే. పళ్ళెమును గరిట పట్టుకొని నిరసన వ్యక్తం చేశారట. ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. నయమే. షర్మిల గారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద పల్లెము గంట పట్టుకొని ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సూపర్ 6కి దిక్కులేదని విమర్శించారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టామని తెలిపారు. సూపర్ 6 అమలు చేయమని అడిగితే రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారు అని విమర్శించారు. బాబు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని తెలియదా అని ప్రశ్నించారు. తెలుసు, తెలవక కాదు. ఓట్లు కావాలి కదా. ఓట్లు కావాలి కాబట్టి అయాలు చెప్పిండు. ఇయాలు చేయడు. ఇది ఒక వార్త. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందట. సూపర్ అయింది ఫ్లాప్ కూడా. కానీ అదే మీకు లేటుగా తెలిసింది. 7 నెలల తర్వాత తెలిసింది. అంతే తేడా, ఏం లేదు అందులో. దావోస్ అంటే పెట్టుబడులు కాదట. దావోస్ అంటే మిథ్యట. రకరకాలు చెప్తుండే ఆయన చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు కాదట. మరి పెట్టుబడులు కాంది ఎందుకు ఎగేసుకొని పోయినట్టు అంటే ఏం చెప్పే పరిస్థితి లేదు. ఏం చేయాలా? అడ్డకత్తెరలో పడ్డాడు. ఏం చేయలేని పరిస్థితి. వేతనాలు అడిగితే బెదిరింపుల. మోకాళ్లపై నిల్చొని యోగా శిక్షకుల నిరసన. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పాపం వేతనాలు అడిగితే బెదిరిస్తానరట. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ నిర్వాహకులు తమతో పని చేయించుకొని గత 2.5 ఏళ్లుగా జీతాలు ఇవ్వలేదని, తమ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట యోగా శిక్షకులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఫౌండేషన్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియడంతో యోగా శిక్షకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కథం యోగా శిక్షణ అట. బుద్ధ యోగా 2 సంవత్సరాల నుంచి పని చేయించుకొని ఒక రూపాయి లేదట. దానికి నిరసనగా వాళ్ళు అది మోకాళ్ళ మీద కూర్చొని నిరసన తెలిపారు. ఏపీ వైపు దిగ్గజ సంస్థలు చూపులు చూస్తున్నాయట. రానున్న రోజుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు. చూస్తే మరి ఎందుకు రావట్లా? చూసి ఎనికిపోతున్నారు. ఏపీ వైపు చూస్తున్నారు. మీరేం విధ్వంసం అయింది అన్నారు. విధ్వంసం అయిన దగ్గరికి ఎందుకు పోవాలని ఎనికిపోయినట్టు చూసి ఆడిదాకా వచ్చి తొంగి చూసిపోతున్నాడు చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది విషయాలందరూ. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.